నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సంకష్టహార చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆశ్వీయుజ మాసంలో వచ్చేటటువంటి సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేస్తే గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమం చేసే సమయంలో సృష్టిలో వచ్చినటువంటి ఆటంకాలు, విఘ్నాలను తొలగింపజేసుకోవటానికి శ్రీ మహావిష్ణువు ఆదేశం ప్రకారం సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించాడని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతి అనుగ్రహం కలగాలంటే బంగారంతో కానీ, వెండితో కానీ, రాగి లోహంతో కానీ, పంచలోహాలతో కానీ తయారు చేయబడిన గణపతి విగ్రహాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని గణపతిని ఆరాధన చేయాలి. తక్షణ ఫలితం లభించాలంటే, వెంటనే ఫలితం తొందరగా కలగాలంటే మాత్రం మట్టిలో కొద్దిగా గోమయాన్ని కలిపి ఆ మట్టితో తయారు చేయబడిన విగ్రహాన్ని పూజలో ఉంచి దానికి పూజ చేసి మర్నాడు నిమజ్జనం చేసుకోవాలి. ఇలా చేస్తే తక్షణ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. లేదా శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతినైనా సరే పూజలో ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ సంకష్టహార గణపతిని పూజించే సమయంలో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేరుతాయి. ఆ విధి విధానాలు ఏంటంటే, మీ పూజా మందిరంలో పూజాపీఠం మీద గరిక పోచలు ఏర్పాటు చేయండి. ఆ గరిక పోచల మీద ఒక మామిడాకును కానీ, ఒక జిల్లేడాకును కానీ ఏర్పాటు చేసుకోండి. మామిడాకు లేదా జిల్లేడాకు అందుబాటులో లేని పక్షంలో ఒక తమలపాకును ఏర్పాటు చేసుకోండి. ఆ తమలపాకు మీద కొద్దిగా గోమయాన్ని ఉంచండి. ఆ గోమయం మీద గణపతి విగ్రహాన్ని ఉంచి పూజ చేసినట్లయితే మీ మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేరుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే గణపతిని పూజించే సమయంలో ఎర్రటి పుష్పాలతో పూజించటం, అలాగే గరిక పోచల జంటతో పూజించడం ద్వారా గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. సంకష్టహార చతుర్థి పూజలో పంచపుష్ప పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. పంచపుష్ప పూజ అంటే సంకష్టహార చతుర్థి నాడు గణపతిని పూజించే సమయంలో 5 రకాలైన పుష్పాలు గణపతికి సమర్పిస్తే మనోభీష్టాలన్నీ అతి త్వరగా నెరవేరుతాయని గణేష పురాణంలో చెప్పడం జరిగింది. ఆ 5 రకాలైన పుష్పాలు ఏంటంటే, మొట్టమొదటిది కలువ పువ్వు, రెండవది పద్మ పుష్పం, మూడవది మందార పువ్వు, నాలుగవది సంపంగి పువ్వు, ఐదవది గన్నేరు పువ్వు. ఈ 5 పుష్పాలు లేదా ఈ 5 పుష్పాలలో ఏదైనా ఒక పుష్పం గణపతికి సమర్పించినట్లయితే గణపతి అనుగ్రహం వల్ల మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేరుతాయని, దీన్ని పంచపుష్ప పూజ అనే పేరుతో పిలుస్తారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే ఈ సంకష్టహార చతుర్థి పూజ మొత్తం చేసిన తర్వాత గణపతికి అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. ఈ అటుకులు బెల్లం నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గిపోతాయి, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే పిల్లలు చెప్పిన మాట వినాలంటే, పిల్లల మొండితనం తగ్గాలంటే, పిల్లలు బాగా చదువుకోవాలంటే సంకష్టహార చతుర్థి పూజ మొత్తం పూర్తయిన తర్వాత పాలతో పాయసం తయారు చేసి దాన్ని ఆరు బయట వెన్నెల్లో 10 నిమిషాలు ఉంచి ఆ తర్వాత దాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించి మీ పిల్లలకు ఆ ప్రసాదం ఇవ్వాలి. ఇలా చేస్తే పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటారు, బాగా చదువుకుంటారు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని ఆరాధన చేయండి. గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన గృహయోగం తొందరగా సిద్ధించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, అలాగే జ్యోతిష శాస్త్రరీత్యా జాతకంలో భవన దోషం ఉన్నప్పుడు ఆ భవన దోషాన్ని తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకార రూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. 10 మంది విద్య నేర్చుకుంటూ ఉన్నారు. వీడికి నోరు విప్పితే మంత్రం పలకట్లేదు, వేద విద్య రావట్లేదు. చుట్టూ తన తోటి పిల్లలు, తనకన్నా చిన్న పిల్లలు చదువుతూ ఉంటే ఈ పిల్లవాడికి దుఃఖం తన్నుకొచ్చిందండి. అమ్మా నాన్న బాధ అర్థం చేసుకున్నాడు. అయ్యో నా వల్ల తల్లిదండ్రులకు క్షోభ కలుగుతుంది, బాధపడ్డాడు. పోనీ ఆ గుణం ఉంది, ఏది తల్లిదండ్రులు బాధపడుతున్నారే అని గుణం ఉన్నది. అందుకే విద్యలున్నా లేకున్నా గుణం ఉంటే తర్వాత అన్ని విద్యలు వస్తాయని కూడా ఈ కథలో తెలుసుకోవచ్చు. ఒక కథని జాగ్రత్తగా పరిశీలించాలండి. చిట్ట చివరికి ఏదో మంత్రమహిమ చెప్తాడు కదా, అదొక్కటే పట్టుకుంటాం.
కానీ అంతవరకు ఆ వ్యక్తిత్వం ఏమిటి అనేది పరిశీలించాలి. పురాణ కథని పరిశీలించడం ఎలాగో తెలుసుకుని ఈ కథని జాగ్రత్తగా చూద్దాం. ఎంత రమ్యమైన కథనిస్తున్నాడో చూడండి. చెప్పబోతున్నది అమ్మ మహిమ, చెప్తున్నది జీవన విధానం. చూడండి ఇక్కడ ఎలా బ్రతకాలి, ఎలా ఆలోచించాలి, ఎలా చింతన చేయాలి, జీవితానికి ప్రాధాన్యాలు ఏమిటి, ఇవన్నీ వివరిస్తుంటే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. ఇక్కడ మొత్తానికి ఇతను బాధపడుతున్నాడు. ఎలా ఉన్నది నా పరిస్థితి, నా వల్ల అమ్మా నాన్నక తృప్తి లేదు, కొడుకు పుట్టాడన్న ఆనందం కూడా వాళ్ళకి లభించట్లేదు. ఇలాంటి మూర్ఖ జన్మ పొంది లాభం ఏమున్నది, అందుకు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని ఎవరికి చెప్పకుండా గంగా తీరానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? తల్లి దగ్గరికి వచ్చాడు. గంగా తీరే శుభేస్తానే, అక్కడ గంగా తీరంలో ఆయన ఆ వనంలోకి వెళ్ళి అక్కడ నివసిస్తున్నాడు. ఆ అరణ్యంలో ఒక కుటీరం ఏర్పాటు చేసుకుని వన్యవృత్తితో జీవిస్తున్నాడు. వన్యాం వృత్తించ సంకల్ప్య. వన్యవృత్తి అంటే అడవిలో దొరికేటటువంటి దుంపలు ఇవి తింటూ ఆ అరణ్యకమైన జీవన విధానాన్ని గడుపుతున్నాడు. పోనీ జపం చేస్తాడా, తపస్సు చేస్తాడా, ఏం తెలుసు? ఒకటే నియమం పెట్టుకున్నట్ట, నా జపం రాదు, తపం రాదు, మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, వేదం తెలియదు, మరేం చేయడం? నియమంచ పరం కృత్వ, ఒక నియమం పెట్టుకున్నాడండి. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. ఎవడైనా తపస్సు చేయొచ్చు. తపస్సు అంటే నియమ పాలన. తపస్సుకు నిర్వచనమేది, నియమ పాలనే తపస్సు. ఆ నియమం ఏం పెట్టుకున్నాడంటే నా సత్యం ప్రబ్రవీమ్యహం, ఒక్కటే, నేను అసత్యమాడను, ఇది నియమం పెట్టుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని అసత్యం పలకను అని ఆ ఆశ్రమంలో ఉంటూ బ్రహ్మచర్య వ్రతో హి సహ అదొకటి పెట్టాడండి. బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాడు. బ్రహ్మచర్య వ్రతం అంటే ఇక్కడ ప్రధానంగా ఇంద్రియ నిగ్రహము, ఇది అర్థం. ఇక్కడ అర్థం ఇది. సాధారణంగా బ్రహ్మచర్యం అంటే వేదాభ్యాసం చేస్తున్న దశని బ్రహ్మచర్యం అంటారు. ఇతడ వేదాభ్యాసం ఎలాగూ చేయట్లేదు, కానీ వేదాభ్యాసం చేసేవాడు ఏ నియమాలు పాటించాలో ఆ నియమాలు మాత్రం పాటిస్తున్నాడు, అది తెలుసుకోవాల్సింది. బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నాడు, అసత్యం పలకను అని నియమం పెట్టుకున్నాడు. అలాంటి సత్యపాలనగా ఉన్నాడు. ఆ అసత్యం పలకని నియమం పెట్టుకుని ఉన్నటువంటి మహానుభావుడికి ఆలోచనలు అనేక రకాలుగా వస్తున్నాయండి. ఆలోచనలు చూపిస్తున్నాడు. కదామే మరణం భావి దుఃఖం జీవామి కానని, ఇది వివరిస్తున్నాడు. నాకు మరణం అనేది ఎప్పుడు వస్తుందో కదా, ఎందుకంటే జీవితం దుర్భరం, అతి కష్టమైనటువంటి జీవితం నాది. జీవితం ధిక్చ మూర్ఖస్య, ఈ మూర్ఖ జీవనం కంటే మరణమే మేలు, అంటే మూర్ఖత్వం కంటే చావు మేలు నాకు. పైగా నేను దురదృష్టవశాత్తు మూర్ఖుణ్ణయ్యాను. దైవేనాహంకృతో మూర్ఖ, దైవము చేత నేను మూర్ఖుడిగా అయ్యాను. ఈ మాట జాగ్రత్తగా వినాలి. దైవం నన్ను మూర్ఖుని చేసింది అంటే, దైవం మూర్ఖుని చేసింది అర్థం ఏంటి? దేవుడు నన్ను మూర్ఖుని చేశాడా? కాదు. దైవం అనే పదానికి అర్థం తెలుసుకోవాలి ఇక్కడ. సాధారణంగా దైవం వల్ల ఇలా జరిగిందండి అని పురాణాల్లో కనబడితే ఓహో భగవంతుడు చేశాడనమాట అని మనం కూడా తయారైపోతాం. దేనికి? భగవంతుడిని నిందించడానికి. కానీ భగవంతుడు ఏ ఒక్కరికి దుఃఖం కలిగించడు. దైవం అనే మాటకు అర్థం ఏంటంటే దైవం, దిష్టం, భాగధేయం, అదృష్టం అని ఇవన్నీ పర్యాయ పదాలండి. దైవము, దిష్టము, భాగధేయము, అదృష్టము, నాలుగుటికి ఒకటే అర్థం. దైవం అనగా ఇదివరకు మనం చేసుకున్న కర్మల యొక్క ఫలం ఏది మనకి రాబోతున్నదో దానిని దైవం అంటారు. ఇది కనబడదు, దాన్ని అదృష్టము, అదృష్టము కనబడదు. ఏ కర్మలు చేసామో తెలియదు, ఆ ఫలమేమో సిద్ధంగా ఉంది మనకు రావడానికి, దాన్ని అదృష్టం అంటారు. దీనికి భాగధేయమని మరొక పేరు, దిష్టమని మరొక పేరు. కనుక దైవం అంటే అర్థం ఏంటి? అదృష్టము. అందుకు దురదృష్టవశాత్తు నేను మూర్ఖుణ్ణయ్యాను. ఎందుకంటే ప్రాప్య చైవోత్తమం జన్మ వృథాదాతం మమాధున, నాకేమో వేదమయమైన బ్రాహ్మణ జన్మ లభించి దాన్ని సార్థకం చేసుకోలేకపోతున్నాను. పైగా నేను దైవాన్ని అంటే భగవంతుడిని నిందించడానికి లేదు. నా పురాకృత కర్మ ఏమిటి? ఇప్పుడు నా మూర్ఖత్వం రావడానికి కారణం ఏంటో చెప్తున్నాడు. నా దత్తం పుస్తకం కృత్వా బ్రాహ్మణాయ మహాత్మని. చూడండి, ఏ ఏ అపచారాలు చేస్తే మూర్ఖత్వము, బుద్ధిమాంద్యము వస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. గత జన్మల్లో నేను ఒక్క పుస్తకం కూడా ఎవరికి దానం చేసి ఉండను అన్నాడు. ఇవన్నీ ఇలాంటి విషయాల్లోనే మనం తెలుసుకోవాలి. జ్ఞానం కావాలంటే చేయవలసిన సాధనలు, ఒకటి వ్యర్థ సంభాషణ చేయరాదు, శాస్త్రములను అధ్యయనం చేయాలి ఈ జన్మ ఉన్నప్పుడే. అలాగే జ్ఞానాన్ని పంచే ఏర్పాటు చేయాలి. తాను జ్ఞానం పొంది ఇతరులకు చెప్పాలి, లేదా జ్ఞానం చెప్పేవారి చేత చెప్పించే ఏర్పాటైనా చేయించాలండి. ఇవన్నీ విద్యాదానములు, ఇవన్నీ కూడా అలాంటివి ఏవైనా చేస్తే ఈ జన్మలో జ్ఞానం ఉంటుంది. అలా లేకుండా సరస్వతి అపచారాలు చేస్తే అవి తర్వాత జన్మల్లో మూర్ఖత్వానికి తీసుకువెళతాయి. ఒక పుస్తకానికి కాలు తగిలినా, ఒక కళానికి కాలు తగిలినా పళ్ళకద్దుకు అనేవారు. అలాంటి అపచారాలన్నీ కూడా తర్వాత జన్మల్లో వీడికి తీసుకెళ్తాయి. అందుకే అవన్నీ చెప్తున్నాడు. నవే విద్యామయా దత్త పూర్వజన్మాన్ నిర్మల, మంచి విద్యలేవి నేను గజ్జన్మలో ఎవరికీ ఇవ్వలేదు. ఇలాంటి సారస్వతాపచారములు చెయ్యడం చేత ఈ జన్మలో షఠోష్మి ద్విజాధమ,
మూర్ఖుణ్ణయిలో ఉన్నాను. పైగా గత జన్మల్లో నేను ఏ తీర్థయాత్ర చేసి ఉండను. అది కూడా చెప్తున్నాడు. నచ తీర్థ తపస్తప్తం, ఏ తీర్థానికి వెళ్ళి తపస్సులు ఆచరించలేదు. ఇది తెలుసుకోవాలి. తీర్థయాత్ర అనేది ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానం. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభనరసింహసరస్వతి శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. హృదయన్నామ కిమితి స్వతో వేత్స్యసి చింతనాత్, ప్రత్యభిజ్ఞాయతే శాంత్యా హృదయే సద్గురు సఖే. కొంచెం లోతైనటువంటి విషయంలోకి తీసుకెడుతున్నారు స్వామీజీ ఈ సూక్తిలో. గత సూక్తిలో మహిమాన్వితుడైనటువంటి మహాత్ముడిని గుర్తించడం ఎలాగా అని ప్రశ్న వేసి, ఎవరి సన్నిధానంలో ఉన్నప్పుడు నీ హృదయంలో అప్రయత్నంగా అకారణంగా ప్రశాంతి నెలకొని సుస్థిరంగా ఉంటుందో అతడే నిజమైన మహాత్ముడు, అదే నిజమైన మహిమ అని ఒక మాట చెప్పారు. నీ హృదయంలో అంటున్నావు కదా, హృదయం అంటే ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం ఈ సూక్తి. వెళ్ళాం, మంచి ప్రసాదం పెట్టారు పంచభక్ష్యాలతో, చాలా సంతోషం అయిపోయింది. అదంతా ప్రశాంతిగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అదే ఆ ప్రశాంతి కాదయ్యా. నీ హృదయంలో ప్రశాంతి కావాలి, అది అకారణ ప్రశాంతి కావాలి, అది సుస్థిర ప్రశాంతి కావాలి అన్నారు గత సూక్తులు. హృదయంలో ప్రశాంతి అంటారు ఏమిటండి? హృదయం అంటే ఏమిటి? హృదయం నామ కిమితి స్వతో వేత్స్యసి. హృదయం అంటే ఏమిటనేది నువ్వు స్వయంగా తెలుసుకోవాలయ్యా. అది ఇంకోటి జీవితం వచ్చేది కాదు. స్వయంగా అంటే ఎట్లా తెలుస్తుందండి? చింతనాత్, దాని మీద మనస్సు పెట్టు. హృదయం అంటే ఏది, హృదయం అంటే ఏది అని నువ్వు అన్వేషణలో ప్రారంభిస్తే అది నీకైతే తెలుస్తుంది. యోగ విద్యలో కూడా ఇట్లాంటి రహస్యాలు ఉన్నాయి. ప్రాణం అంటే ఏది, అపానం అంటే ఏది, ప్రాణం అంటే ఏమిటి అని మనస్సు మీద ధారణ చేయాలి. దాని మీద ప్రాణాన్ని గుర్తించగలుగుతాడు. ఆ ప్రాణానికి స్థానచలనం కూడా కలిగించగలుగుతాడు. నాభిస్థానం, హృదయస్థానం, ఊర్ధ్వస్థానం, అనేక స్థానాల్లో దాని ప్రాణాన్ని పెట్టే విధానం చెప్పాడు. గుర్తించగలగాలి. ప్రత్యభిజ్ఞాయతే. ప్రత్యభిజ్ఞాయతే అనే పదం ఎప్పుడు వస్తుంది? పూర్వం తెలుసుకుని మరిచిపోతే దాన్ని మళ్ళీ గుర్తుపెడితే దానికి ప్రత్యభిజ్ఞ. ఎవరన్నా చూసాం, చాలా రోజులు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ కనిపించాడు, ఎక్కడో చూసినట్టుంది అని కొంతసేపు ఇలా గడ్డం పిక్కున్నాం, ఉన్నట్టు మెరిసింది. ప్రత్యభిజ్ఞాయతే, గుర్తుపట్టేశాం. అలాగే హృదయం అనే దాన్ని మనం ఎప్పుడో పూర్వజన్మల్లో ఎప్పుడో చూసాం, కానీ అనేక జన్మల్లో వచ్చిన వ్యవధానంతో మర్చిపోయాం దాన్ని. ఇవాళ మళ్ళీ మనమే అన్వేషణ చేయాలి. దేని ద్వారా? చింతన. నువ్వు చింతన చేయాలి. దాని గురించినటువంటి ఏకాగ్రమైనటువంటి ధ్యానం చేయాలి. చింతనం అంటే ధ్యానం అంటారేమిటండి? జై చింతాయాం అని ధాతువు. చింతనమన్నా ధ్యానమన్నా సంస్కృతంలో ఒకే అర్థం. ధ్యానం చేయాలి దాని మీద. అంటే మనస్సుని ఏకాగ్రం చేసి హృదయం అంటే ఏది, హృదయం అంటే ఏది అన్వేషణ చేస్తే లోపల నీకు ఒక హృదయ స్థానీయమైనటువంటి ఒకనొక పదార్థ విశేషం స్వయంగా అనుభూతిలోకి వస్తుంది. అది అనుభూతిలోకి వచ్చాక అది ప్రశాంతంగా ఎప్పుడుంది, ఉద్విగ్నంగా ఎప్పుడుంది అనే విషయం కూడా స్వయంగా అనుభూతిలోకి వస్తుంది. అది అనుభూతిలోకి వచ్చాక అకారణమైన ప్రశాంతి ఏది, సుస్థిరమైన ప్రశాంతి ఏది కూడా అనుభవంలోకి వస్తుంది. అలా అనుభవంలోకి వస్తే సుస్థిర శాంతిని కలిగించేటువంటి సన్నివేశం ఏది నువ్వు గుర్తించిన హృదయంలో? ప్రత్యభిజ్ఞాయతే శాంతియా సద్గురు. హృదయంలో గుర్తిస్తావు గురువు నువ్వు. ఎలాగా? హృదయం అంటే ఏమిటో ధ్యానించి. ఇది సూక్ష్మం. నేను గురువు కోసం రామభజన చేశానండి, గురువు కోసం కృష్ణ భజన చేశానండి, గురువు కోసం గురు భజనే చేశానండి అంటే అన్నీ ఒప్పుకుంటారు మహాత్ములు, ఏది కాదనరు, ఏదో ఒకటి చేస్తున్నావు కదా చేయని అని. అసలైన సమస్య ఏంటంటే హృదయం అంటే ఏమిటి అన్వేషణ నువ్వే చేయాలి. ధ్యాన రూపంగా హృదయాన్ని గుర్తించగలగాలి, హృదయంలోకి ప్రవేశించే శాంతిని గుర్తించగలగాలి, దాంట్లో ఉండేటువంటి శాశ్వతత్వాన్ని గుర్తించగలగాలి. తద్వారా నువ్వు గురువుని గుర్తించాలి అని ఒక గంభీరమైనటువంటి లోతైనటువంటి సిద్ధాంత భాగ నిబిడమైనటువంటి ఒక ఉపదేశం చేస్తున్నారు. దీనిలో ఇంకా చాలా రహస్యం ఉంది. సద్గురువుల యొక్క అనుగ్రహం ద్వారా మీకు అందరికీ కూడా ఆ రహస్యాలన్నీ
సువ్యక్తముగాక. జయ గురుదత్త. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. यःकर्ता जगतां भर्ता संहर्ता महसां निधि प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोऽहं. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:15 సూర్యాస్తమయం 5:45 తిథి చవితి తెల్లవారుజామున 5:43 వరకు. నక్షత్రం రోహిణి రాత్రి 1:01 వరకు. వర్జం మధ్యాహ్నం 3:58 నుంచి 5:47 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:13 నుంచి 4:59 వరకు. అమృతకాలం రాత్రి 9:24 నుంచి 11:12 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:20 నేటి విశేషం సంకష్టహర చతుర్థి. ఈ రోజున చంద్రుడు రాత్రి 8:29 ఉదయిస్తాడు. ప్రదోషం కూడా ఉంది. అందుకని సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శంకరుణ్ణి ఆరాధన చేసుకుని అటు తర్వాత సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించుకొని, సంకష్టహర చతుర్థి వ్రతంలో మనం 21 నువ్వుల చిమ్మిలి ఉండలు నైవేద్యానికి, 21 నువ్వుల చిమ్మిలి ఉండలు వాయనానికి, 21 దూర్వాయుగ్మములు పూజకి, 21 పత్రాలు, 21 పుష్పాలు కూడా, అలా వాటన్నిటితోటి కూడా ఆ స్వామివారిని ఆరాధించడానికి మంచిది. అలా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ద్వారా కష్టాలు తొలగించుకునేటువంటి శక్తి రావడంతో పాటుగా కష్టాలను అధిగమించడం, నీలాపనిందలను తొలగించుకోవడం. అంటే ఎవరైతే తప్పు చేయకుండా అపనిందలు వేస్తుంటారో ఆ దోషం పోతుందన్నమాట. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసం పట్టుదలతోనే విజయం సిద్ధిస్తుంది. శివకామిని శివాని భయహారిణి భవాని. శివకామిని శివాని భయహారిణి భవాని. మూకశంకరులు పరమాద్భుతమైనటువంటి ఒక శ్లోకాన్ని కటాక్ష శతకమునందు ఇచ్చారు. మూకశంకరులకు ఎదురుగా అంటే అభిముఖంగా కాకుండా ఆమె నడిచి వెడుతున్నప్పుడు ఒక పక్కకి కూర్చున్నటువంటి మూకశంకరులు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందిన తరువాత చేసినటువంటి 500 శ్లోకములు, 100 శ్లోకములు ఒక్కొక్క విషయమును ప్రతిపాదన చేశాయి కాబట్టి పంచశతి అన్న పేరుతో ప్రఖ్యాతి వహించాయి. అందులో కటాక్ష శతకము, కటాక్షము అంటే తిన్నగా కాకుండా కడగంటి చూపు, కనుల యొక్క కొలుకుల నుండి ఈ చివరి నుంచి చూడడం, ఇలా చూస్తే కటాక్షము అంటారు. ఆ పొట్టి చూపుకి ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది అని నేను మీకు వివరించడం జరిగింది. ఎక్కడ చాలా విశేషమైన ఆప్యాయత ఉంటుందో, అనుగ్రహ వర్షం ఉంటుందో అక్కడ అమ్మవారు కటాక్ష వీక్షణాన్ని ప్రసరిస్తుంది అని. కటాక్ష శతకము అని అమ్మవారు అలా చూసినటువంటి చూపు మీద ఆయన 100 శ్లోకాలు చెప్పారు. ఆ 100 శ్లోకాలలో ఒక శ్లోకంలో అమ్మవారి యొక్క ఆ కంటి చివరి నుంచి చూసేటటువంటి చూపులో శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేశారు. ఆయన చేసి ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకాన్ని కామాక్షి పరదేవతయే మూకశంకరుల ద్వారా అనుగ్రహించింది అంటే అది సత్యమవుతుంది.
కుంఠీకరోతు విపదం మమ కుంచిత భ్రూచాపాంచితశ్రిత విదేహ భవానురాగః రక్షోపకారమనిశం జనయం జగత్యాం కామాక్షి కరుణాకటాక్ష వీక్ష అని ఆ కామాక్షీదేవి యొక్క కరుణతో కూడుకున్నటువంటి కటాక్ష వీక్షణం గురించి మాట్లాడారు. అందులో కుంఠీకరోతు అంటూ ప్రారంభం చేశారు శ్లోకాన్ని. కామాక్షి రామయువతే కరుణా కటాక్ష. యువతే అంటే నేను అనుకుంటున్నాను, దర్శనం చేస్తున్నాను, భావన చేస్తున్నాను. దీన్ని అంటే నీ కడగంటి చూపులో నాకు రామచంద్రమూర్తి యొక్క దర్శనం అవుతోంది. కాబట్టి కామాక్షి రామయువతే కరుణా కటాక్ష, ఆ రాముడు నాకు జ్ఞాపకం రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అని కంటి చూపు యొక్క చివరిలో లేదా కంటి చివర నుండి చూసేటటువంటి చూపులో అసలు రామదర్శనం అవ్వడానికి కారణం ఏమిటి అంటే ఆయన కొన్ని బలమైనటువంటి కారణములను చూపించారు. కుంఠీకరోతు విపదం మమ, అది ఆయన అడుగుతున్నటువంటి ప్రయోజనం, ప్రార్థన. కుంచిత భ్రూచాపాంచిత శ్రిత విదేహ భవానురాగ. ఆయన అంటారు రాముడు అనేటప్పటికీ మనకి ఎప్పుడూ జ్ఞాపకం వచ్చేటటువంటిది ఒకటి ఉంటుంది, ధనస్సు. అయితే లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క దానితో ఒక గొప్ప అనుబంధం ఉంటుంది. వేణువు అన్నాను అనుకోండి, కృష్ణ భగవానుడు జ్ఞాపకానికి వస్తాడు. హంస అన్నాను అనుకోండి, సరస్వతీదేవి జ్ఞాపకానికి వస్తుంది. పద్మము అన్నాను అనుకోండి, లక్ష్మీదేవి జ్ఞాపకానికి వస్తుంది. మూడు కన్నులు అన్నాను అనుకోండి, శంకరుడు జ్ఞాపకానికి వస్తాడు. అలాగే మనకి రాముడు అనేటప్పటికీ ధనస్సు, ధనస్సు అనేటప్పటికీ రాముడు జ్ఞాపకానికి వస్తారు. కానీ ఇందులో ఒక విశేషం ఉంది. రాముడి యొక్క ధనస్సుకి ప్రత్యేకంగా ఏమైనా పేరుందా అంటే అసలు రాముడి ధనస్సుకి ఏ పేరు లేదు. విష్ణువు పట్టుకునేటటువంటి ధనస్సుకి శార్ంగము అని పేరు. అలాగే శంకరుడు పట్టుకునేటటువంటి ధనస్సుకి పినాకము అని పేరు. పాతి జగదిది పినాకం అంటే ఏది లోకములను రక్షిస్తుందో దానికి పినాకము అని పేరు. ఆయన ఒకప్పుడు ఈ భూమి మీదకి దిగినప్పుడు చేతిలో ధనస్సు పట్టుకున్నట్ట. రాముడు ధనస్సు పట్టుకున్నటువంటి మూర్తులు కనపడతాయి, కానీ అసలు శంకరుడు ధనస్సు పట్టుకున్నటువంటి మూర్తులు చాలా అరుదు, అసలు ఎక్కడా కనపడవు. కానీ రుద్రాధ్యాయంలో మాత్రం నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని మొదలవుతుంది. ఓ శివ, మీ చేతిలో ఉన్న ధనస్సుకు ఒక నమస్కారం అంటూ మొదలవుతుంది. ఆయన మేరు పర్వతాన్ని, బంగారు పర్వతాన్ని ధనస్సుగా ధరిస్తాడు. ఆయన ఒకప్పుడు ఈ భూమి మీద దిగి ఆ పినాకమును చేత్తో పట్టుకున్నాడు. మళ్ళీ ఆయన బయలుదేరిపోయే సమయంలో దాన్ని లాగాడు. లాగితే అది భూమి మీద ఒక పెద్ద సారికలా గీసింది దాని అంచు. అందులో జలప్రవాహం ఒకటి ఉద్భుతమైంది, నీరు ప్రవహించింది. లోతుగా ఒక గాడి ఏర్పడితే పినాకము యొక్క స్పర్శ కలిగినటువంటి భూమి యందు ప్రవహించినటువంటి జలము కనుక దానికి ప్రత్యేకంగా పినాకిని అని పేరు వచ్చింది. పెన్నా అంటుంటారు. అది ఎందుకు వచ్చింది అంటే శివధనస్సు యొక్క స్పర్శ చేత వచ్చింది. అలాగే అర్జునుడు పట్టుకునేటటువంటి ధనస్సుని గాంధీవము అంటారు. మహాభారతం విరాట పర్వంలో ఆ గాంధీవం గురించి చాలా విశేషంగా ప్రస్తావన చేస్తారు. అసలు ఆ గాంధీవానికి వింటినారి కట్టి టంకారం చేస్తే గుండె బలహీనత కలిగినటువంటి కొన్ని లక్షల మంది పడిపోతారట అది వినలేక. అటువంటి మహోత్కృష్టమైనటువంటి ధనస్సు గాంధీవం, దాన్ని అర్జునుడు పట్టుకుంటాడు. మరి రామచంద్ర ప్రభువు పట్టుకునేటటువంటి ధనస్సు, అసలు ఆ ధనస్సుకి పేరు లేదు. కానీ రాముడు పట్టుకునేటటువంటి ధనస్సు కన్నా రాముడు విడిచిపెట్టేటటువంటి బాణమునకు ఎక్కువ ప్రసిద్ధి. రామబాణం అంటారు. ఎందుకని అంటే రాముని శక్తి రాముని యొక్క బాణంలోకి ప్రవేశిస్తుంది. అందుకే సుందరకాండలో స్వామి హనుమ యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైవిహి వేగేన గమిష్యామి సురాలయం అంటారు. కానీ ఇంతమందికి ఇన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు కలిగినటువంటి ధనస్సులు ఉన్నప్పటికీ అసలు ఎప్పుడూ ధనస్సుని విడిచిపెట్టకుండా చేత్తో పట్టుకునేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు రామచంద్ర ప్రభువు. ఎప్పుడూ చేత్తో ధనస్సు ఉంటుంది. అందుకే వీరరాఘవ, విజయరాఘవ అని రెండు పేర్ల చేత ప్రత్యేకంగా కీర్తింపబడుతుంటాడు.
అటువంటి రాఘవుడు ధనస్సు పేరు చెప్తే జ్ఞాపకానికి వస్తాడు. అయితే నాకమ్మ ఒక ధనస్సు కనపడింది, ఆ ధనస్సు కనపడినటువంటి కారణం చేత నాకు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు అన్నారు మూకశంకర్. ఎక్కడ కనపడింది ధనస్సు? ఆయన కూర్చున్నది అమ్మవారి యొక్క శుక్రవార మంటపంలో కూర్చుని ఉన్నారు. కాంచీపురంలో కామాక్షి అమ్మవారి దేవాలయంలోకి వెడుతుంటే శుక్రవార మంటపం అని ఉంటుంది. అక్కడికి ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి యొక్క ఉత్సవమూర్తిని తీసుకొచ్చి ఏదో సంగీత కచేరీ అవి చేస్తారు, సంగీత సేవ అవిని. అందుకని దానికి శుక్రవార మంటపం అని పేరు. అక్కడ కూర్చుని ఉన్నారు మూకశంకరులు. అమ్మవారు నడిచి వెడుతుంటే ఆయనకి ఆమె యొక్క అనుగ్రహం ప్రాప్తించింది. అప్పుడు ధనస్సు కనపడేటటువంటి అవకాశం ఎక్కడుంది? ఇంకా మూలమూర్తి అంటే చెరుకు విల్లు పట్టుకుంది అని అనొచ్చు. ఇప్పుడు ఎక్కడ కనపడింది అంటే ఆమె యొక్క కనుబొమ్మల వంక చూస్తే ఆ కనుబొమ్మలు ఆయనకి ధనస్సులా కనబడ్డాయిట. చూడండి, లోకంలో ధనస్సు ఎలా ఉంటుంది? ఇలా ఉండి ఇలా ఉంటుంది. అది అమ్మవారి కనుబొమ్మలు కూడా ఇలా ఉండి ఇలా ఉంటే ఆయనకి ఒక్కసారి ఇలా చూసేటప్పటికీ ఈ మధ్యలో రాముడు పట్టుకున్నట్టు అది ధనస్సులా కనపడింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దూర్వాస మహర్షి పృథను చూసి ఆమెకు భవిష్యత్తులో కలిగే ఆపదలను గ్రహించాడు. ఆవిడ తిరుగుతుంటే ఆవిడ ఒకసారి చూశాడు. చూసి చాలా బాధపడ్డాడు. త్రికాల జ్ఞానులు కదా వాళ్ళందరూ కూడా. ఎవరికి ఏమి రేపు పొద్దునేం జరుగుతుంది కానీ చెప్పరు. అది రూల్స్ ఎగనెస్ట్, చెప్పకూడదు. కానీ వాళ్లే బాధపడతారు. ఆపద్ధర్మంగా ఉపయోగపడటానికై ఒక వశీకరణ మంత్రాన్ని ఆమెకు ఉపదేశించాడు. ఎందుకంటే ఆమె అంత సేవ చేసింది. ఆ సేవకు చాలా సంతోషపడ్డాడు. కానీ ముందు ముందు ఈవిడికి భవిష్యత్తులో చాలా కష్టాలు పాలవుతుంది ఈ పృథ అని అనుకుంటూ, దేనికైనా పనికొస్తుంది, ఇంత సేవ చేసింది కదా, ఒక ప్రసాదం, ఒక వశీకరణ మంత్రాన్ని ఆమెకు ఉపదేశించాడు. ఆమెతో చెప్తున్నాడు, యం యం దేవం త్వమేతేన మంత్రేణావ హయిష్యసి తస్య తస్య ప్రసాదేన పుత్రస్తవ భవిష్యతి. ఓ అమ్మాయి, నువ్వు ఈ మంత్రంతో ఏ దేవతను ఆహ్వానించినా సరే వారు వచ్చి నీకు పుత్రుణ్ణి అనుగ్రహిస్తారు అని ఆ దివ్య మంత్రాన్ని ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. యం యం దేవం త్వమేతేన మంత్రేణావ హయిష్యసి తస్య తస్య ప్రసాదేన పుత్రస్తవ భవిష్యతి. ఆయన చెప్పిన దగ్గర నుంచి పృథకు ఆ మంత్రాన్ని పరీక్షించాలని ఉబలాటం, కుతూహలం ఎక్కువైపోయింది. అందుకని గురువులు ఇచ్చేటువంటి మంత్రము, గురువులు ఇచ్చేటువంటి ప్రసాదాన్ని పరీక్షించకూడదు. చిన్న తప్పు చేసింది పృథ. కష్టాలు తెచ్చిపెట్టుకోవాలి కదా. గురువును అనుమానించింది కాబట్టి ఆ రోజు నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి. లేకపోతే ఆ పృథకు అంత కష్టం అయ్యేది కాదు. మొత్తం ఇంక ముందు వచ్చే రోజుల్లో మనం చూస్తాము. ఆవిడ చేసినటువంటి తప్పు ముందుగానే చెప్పేశాడు వ్యాసుడు. గురువు ఇచ్చినటువంటి మంత్రం ఉపయోగపడుతుంది అపాయానికి, కష్టకాలానికి. అంటే ఈవిడ సుఖంగా ఉండేటప్పుడే అప్పుడప్పటికే దాన్ని పరీక్ష చేయాలని చెప్పేసి వెంటనే కన్య అయినటువంటి పృథ ఆ మంత్రంలో సూర్యుడిని ఆహ్వానించింది. అంతే, పిలుస్తూనే సూర్య భగవానుడు ఆమె వద్దకు వచ్చాడు. కళ్యాణి, పిలిచావు కదా, ఇదిగో వచ్చేశాను. దూర్వాస మహర్షి నీకు ఇచ్చిన దివ్య మంత్రంతో ప్రేరేపించబడి నీకు పుత్రుణ్ణి ప్రసాదించటానికై వచ్చానన్నాడు. కుంతి భోజన ఇంట్లో ఏమిటిది, ఎట్లా అయిపోయింది నాకు, ఇది నేను ఎంత పని చేశాను. అంతే, పుత్రునిచ్చి వెళ్ళిపోయాడు. కుంతి భోజన ఇంటిలో పెరిగిన కారణంగా పృథ
కుంతి అయ్యింది. ఆ కుంతి సూర్యుడితో, దేవా, ఒక బ్రాహ్మణుడు దేవతలను ఆహ్వానించే మంత్రాన్ని నాకు అనుగ్రహించాడు, ఒక దేవతలు. దానిని పరీక్షించాలని నాకు బుద్ధి పుట్టింది స్వామి, ఒక దేవత ఇచ్చినటువంటిది. ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని పిలిచాను, నన్ను క్షమించండి. ఇంతకంటే నాకేమీ కోరిక లేదు, నాకేమీ తెలియదు. నేను చిన్నపిల్లదాన్ని. నేను చేసిన తప్పుకు మీకు తల వంచి ప్రార్థిస్తున్నాను, ప్రసన్నులు కండి. స్త్రీలు తప్పు చేస్తే ఉత్తమ పురుషులు వారిని కాపాడాలి. మీరు ఉత్తమ పురుషులు, నన్ను రక్షించండి అంది. సూర్యుడిని పట్టుకుంది, వాళ్ళే వదల్లే, మళ్ళీ ప్రార్థన చేసింది. అప్పుడు సూర్యుడు చెప్తున్నాడు, కళ్యాణి, భయపడకు. దూర్వాసుడు నీకు వరం ఇచ్చిన సంగతి నాకు తెలుసు. ఎవరో ఇచ్చారని అంటున్నావు కదా, దేవతలని. నాకు తెలుసు ఎవరిచ్చారని. నువ్వు పిలిచావు కనుక నేను వచ్చాను. నా దర్శనము అమోఘమైంది, నీ వశీకరణ మంత్రమే అమోఘమైంది. అది వ్యర్థం కాకూడదు. నా నుండి సంతానాన్ని పొందు మంత్రంతో. ప్రయోజనం లేకుండా పిలిస్తే మాత్రం నీకు దోషం అంటుకుంటుంది అన్నాడు. కుంతి కన్య కావటంతో సూర్యుడి కోరికను ఒప్పుకోలేదు. పేరు ప్రతిష్టలు ఏమైపోతాయో అని భయపడింది. అపకీర్తి వస్తుందని బాధపడింది. భయంతోనూ సిగ్గుతోనూ కృంగిపోయింది, ఏడ్చింది, ఎంత పని చేశానని. సూర్యుడి ఆమెతో, ఓ సుందరి, నీకు పుట్టే పుత్రుడు సామాన్యుడు కాడు. మా తల్లి అయిన అదితి ఇచ్చినటువంటి కుండలాలతోనూ నేనిచ్చిన కవచంతోనూ పుడతాడు. సూర్యుడి తల్లి అదితి, కుండలాలు, ఆవిడిచ్చిన కుండలాలు, నేనిచ్చినటువంటి కవచము, దీంతో పుడతాడు. ఆ సహజ కవచాన్ని ఏ శస్త్రాలు కూడా ఛేదించలేవు. అసహజమైనటువంటిది అది. కేవలం సాధారణ కవచం కాదది. అతడు మహాదాతగా జీవిస్తాడు. నేనే వచ్చి చెడు పనులు చేయమన్నా అతను చేయడు. ఈ వరప్రసాదంతో, ఈ కవచంతో బ్రాహ్మణులు వచ్చి ఏదడిగినా ఇస్తాడు. ఆత్మాభిమానం కలిగి ఉంటాడు. ఓ యువరాణి, నా అనుగ్రహం వల్ల నీకే దోషము అంటదు. సూర్యుడిని చూస్తే దోషం ఎక్కడంటుంది అని సూర్యుడు దూర్వాసుడిచ్చినటువంటి మంత్రాన్ని సత్యం చేశాడు. అప్పుడు కుంతికి ఉన్నట్టుండి ఒక కుమారుడు అయోనిజిగా పుట్టాడు, చేతికొచ్చేశాడు. అతడు వీరుడు, యోధులలో శ్రేష్ఠుడు. పుట్టకతోనే కవచాన్ని ధరించున్నాడు. దేవకుమారుడిలాగా వెలిగిపోతున్నాడు. అతడి ముఖం సహజ కుండలాలతో ప్రకాశిస్తుంది. అతడే కర్ణుడు. పుత్రుడు పుట్టిన తక్షణమే సూర్యుడి కుంతికి కన్యత్వాన్ని ఇచ్చి దేవలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ కన్యత్వాన్ని ఇచ్చాడు. బంగారు కాంతులతో వెలిగిపోతున్న ఆ బాలుణ్ణి చూసి కుంతి కలవరపడిపోయింది, భయపడింది. నేనేం చేసేది ఇప్పుడు? ఇంత ముద్దు బాలకుడు, ఇంత శక్తివంతుడు, ఏం చేయలేదు. దీన్ని ఎక్కడికి తీసుకుపోవాలా? నేను ఎవరికి ఇవ్వాలా? ఇక్కడ ఎవరు చెలికత్తులు లేరు. లేకపోవటమే మంచిదైందిలేండి. లేకపోతే ఈ పాటికంతా న్యూస్ వెళ్ళిపోవు, భోజుడికి అందరికీ వెళ్ళిపోవు. ఎవరూ లేరు అక్కడ. ఒక్క సూర్యుడు మాత్రమే. సూర్యుడు వెళ్ళిపోయాడు. ఈ బాలకుడిని నా చేతిలో పెట్టేశాడు. ఎంత ముద్దుగా ఉన్నాడు, ఎంత అద్భుతం, ఇంత సౌందర్యము, ఇంత ఆ బాలకుడిని చూస్తూ ఉండగానే ఎంత శక్తి కలవాడో అనిపిస్తుంది. మొయ్యలేకపోతుంది కూడా. ఇప్పుడేం చేయాలి? ఎవరు దిక్కు నాకు? నేను ఇంత పని చేయొచ్చా? గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని నేను పరీక్ష చేయొచ్చా? దాంట్లో శక్తి ఉందో లేదో అని చూసుకోవచ్చా? తప్పు కదా. ఇంకెవరు గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని పరీక్ష చేయాలా అని చెప్పేసి మాటికి ఎవరు అనుకుంటారో వాళ్ళందరూ బాధల్లో పడిచేస్తారు అని శాపం ఇచ్చేసింది. కుంతి శాపం అది. అందుకనే గురువిచ్చిన మంత్రంలో ఎప్పటికీ కూడా దాంట్లో శక్తి ఉందా లేదా అని చూడకూడదు. గురువిచ్చిన మంత్రం అంతే. ఇప్పుడేం చేయాలి అని ఆలోచించింది. భయంతోనూ సిగ్గుతోనూ గజగజలాడిపోయింది.
కుటుంబ సభ్యులు ఏమనుకుంటారోనని తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలని, బంధువులందరిలోనూ నవ్వుల పాలు కాకూడదని ఆ శిశువును నదీ జలాలలో వదిలేసింది. ఇంకా నాకు అక్కర్లేదు, ఇంక నేనేం చేస్తూ దీన్ని తీసుకువెళ్ళి నా బంధువులు, నా తల్లిదండ్రుల కథ ఏమవుతుంది, ఈ రాజ్యం ఏమవుతుంది? నేను కన్యకు పిల్ల పుట్టడం అంటే ఏమిటిది? అమ్మో బాబోయ్ అని సూర్యుని ప్రార్థన చేసుకొని మన్నించమని, గురువును ప్రార్థన చేసుకొని మన్నించమని, తప్పు చేశాను క్షమించమని చెప్పి, ఎవరికీ తెలీదు, పంచభూతాలు సూర్యచంద్రుడే సాక్షి అంతే, అమ్మ ఆ నదినే సాక్షి, అమ్మకు చెప్పి ఆ నదీ జలాల్లో వదిలేసింది. శిశువుని పూర్తిగా అట్లనే వదిలేసింది. ఆ శిశువును అతిరథుడు అనేటువంటి సూతుడు స్వీకరించి తన భార్య అయినటువంటి రాధకు ఇచ్చాడు. వారు ఆ బాలుని పెంచుకున్నారు. కవచకుండలాది ధనంతో పుట్టాడు కాబట్టి ఆ బాలుడికి వారు వసుషేణుడు అని పేరు పెట్టారు. అతడు పెద్దవాడయ్యాడు. అవుతూ అస్త్ర విద్యలో నిపుణుడయ్యాడు. సూర్యోదయం నుండి సూర్యుడు అస్తమించే వరకు సూర్యుణ్ణి ఆరాధించేవాడు. వీరుడు, బుద్ధిమంతుడు అయినటువంటి కర్ణుడు జపం చేస్తున్న సమయంలో బ్రాహ్మణులు వచ్చి ఏమడిగినా దానం చేసేవాడు. అతనికి ఇవ్వకూడదని వస్తువుంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు సూర్యుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి కర్ణుడికి కలలో కనిపించి, ఓ మహావీరా, రేపు ఉదయం ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో నీ దగ్గరకు వచ్చి భిక్ష యాచిస్తాడు, జాగ్రత్త. అప్పుడు నువ్వు అతడు కోరింది ఇవ్వకు. ఇంద్రుడు నీ కవచకుండలాలను అపహరించటానికై వస్తున్నాడు. ఏ బ్రాహ్మణుడు కోరినా నువ్వు ఇచ్చేస్తావు, నిన్ను నువ్వే ఇచ్చేసుకుంటావు. అందుకని జాగ్రత్తగా ఉండు. ఈ రహస్యాన్ని నీకు ముందే చెబితే నువ్వు తగు జాగ్రత్తలను తీసుకుంటావని చెప్తున్నాను. గుర్తుంచుకో, వచ్చేవాడే ఇంద్రుడు, అతనికి భిక్ష పెట్టద్దు అన్నాడు. అడిగింది ఇవ్వద్దు, భిక్ష పెట్టద్దు. అప్పుడు కర్ణుడు, ఓ బ్రాహ్మణుడా, ఇంద్రుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి నా ముందు చెయ్యి చాచి అడుగుతుంటే నేను కాదనలేను కదా. విప్రాఘ పూజ్యాస్తు దేవానాం సతతం ప్రియమిచ్చతాం. బ్రాహ్మణులు మేలు కోరేవారు కాబట్టి, దేవతలకు కూడా పూజనీయులు కాబట్టి, ఇంద్రుడే విప్ర రూపంలో వచ్చాడని తెలిసినా కూడా నేను ఆయనను తిరస్కరించలేను, అవమానించలేను అన్నాడు. మీరు చూసారా ఈ మొండితనం? ఆ మాట విని విప్ర రూపంలో ఉన్నటువంటి సూర్యుడు, ఓ వీరా, అలా అయితే సకల శస్త్రాలను నిరోధించగల శక్తిని ఇవ్వమని అడుగు, ఆయన నీకు ఈ వరాన్ని ఇస్తాడు అని అదృశ్యమయ్యాడు. కర్ణుడు మేల్కొని కళ గురించి ఆలోచించాడు. ఒక మంచి వరాన్ని అడుగు, నువ్వు సకల శస్త్రాలని కూడా నాకు కావాలని, నిరోధించగలిగేటువంటి శక్తి కావాలి నాకు. ఏ శక్తి వచ్చి, ఏ అస్త్రం వచ్చి పడినా కూడా దాన్ని నిరోధించగలిగేటువంటి శక్తిని నాకు కావాలని అడుగు. కర్ణుడు మేల్కొని కళ గురించి ఆలోచించాడు. ఇంతలో తెల్లవారింది. కళ సత్యమైంది. ఇంద్రుడు బ్రాహ్మణుడై కర్ణుని వద్దకు భిక్షకై వచ్చి కవచకుండలాలను కోరాడు. అప్పుడు కర్ణుడు తన పుట్టకతోనే ఉన్నటువంటి కవచాన్ని శరీరం నుండి వేరు చేశాడు. కుండలాలను కూడా కోసి ఆయన చేతిలో పెట్టి నమస్కారం పెట్టాడు. ఇంద్రుడు ఎంతో సంతోషించి మనసులో అతడి సాహసాన్ని మెచ్చుకున్నాడు. ఇటువంటి సాహసి దేవదానవ యక్ష గంధర్వ రాక్షసుల్లో కూడా కనిపించడు అని భావించి, ఓ వీరా, నీ పట్ల నేను ప్రసన్నుడయ్యాను, నీ విషయంలో నేను ఎంతో సంతోషించాను, నీకు ఇష్టమైన వరం కోరుకో, నువ్వు ఏది అడిగినా ఇస్తానన్నాడు. అప్పుడు కర్ణుడు, ఓ భగవంతుడా, శత్రువులను సంహరించే నీ అమోఘమైన శక్తి అనే ఆయుధాన్ని నాకివ్వు అని కోరాడు. అమోఘమైన శక్తి అనేటువంటి ఆయుధాన్ని నాకివ్వు అని. ఇంద్రుడు కర్ణుడికి
శక్తి ఆయుధాన్ని ఇచ్చి, ఓ వీరా, దేవదానవ మనుష్య గంధర్వ నాగ రాక్షసుల్లో ఎవరైనా గెలవాలనుకుంటే ఈ శక్తి ఒకే ఒక్క వీరుణ్ణి మాత్రమే నాశనం చేయటానికి ఉపయోగపడుతుంది, తర్వాత పని చెయ్యదు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఈ కవచకుండలాలను కోసి ఇవ్వటమనే అద్భుతమైనటువంటి ఘటన మూలంగా లోకంలో వసుషేణుడు అనే పేరుతో పిలువబడేటువంటి రాధేయుడు కర్ణుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. వికర్తనుడి సూర్యుడి పుత్రుడు కావటం చేత, వికర్తుడు సూర్యుడి పుత్రుడు కావటం చేత వైకర్తనుడు అనే కూడా పిలువబడ్డాడు. సూర్యుడి పుత్రుడు కదా కర్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 111 అధ్యాయం. కుంతీభోజుడి కుమార్తె, కుంతీ ధర్మాత్మరాలు, ఉత్తమ గుణాలు గలది, రూపవతి, యవనవతి. ఎంతోమంది రాజకుమారులు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉబలాటపడ్డారు. అందరికీ తమ కోరికను పరీక్షించుకునే సమయం వచ్చేసింది. కుంతీభోజుడు ఒకనాడు కుంతీకి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. రాజులందరూ కూర్చున్నారు. వారిలో కుంతీకి పాండురాజే శ్రేష్ఠుడిగా కనిపించాడు. పాండురాజు సింహం వంటి దర్పం కలిగి ఉన్నాడు. విశాలమైన వక్షస్థలం, అందమైన నేత్రాలు కలిగి బలవంతుడై ఉన్నాడు. సూర్యుడిలాగా వెలుగుతూ ఇతర రాజుల తేజస్సును మించి ప్రకాశిస్తున్నాడు. ఆ సభలో అంతా పాండురాజును చూసింది. అంత అద్భుతంగా ఉన్నాడు. ఆ పాండురాజును మనసులోనే మోహించింది. ఆ పాండురాజును చూసి కుంతి ఇష్టపడింది లోపలే. పడుతూ పాండురాజు మెడలో వరమాల వేసి వరించింది. ఇంక చెప్పా చేయకోకుండా వేసేసింది. అది చూసి రాజులందరూ తమ తమ రాజ్యాలకు తిరిగి వెళ్ళిపోయారు. ఇదేంటిది, మనమంతా వచ్చింది పెళ్లి చేసుకోవాలని కుంతిని అనుకున్నాం కదా, ఎట్లయిపోయిందే అనుకున్నారు. కుంతీభోజుడు సంతోషంగా వారికి పెళ్లి జరిపించాడు. ధనాన్ని రత్నాలను ఇచ్చి కుంతీ చేతిని పాండురాజు చేతిలో పెట్టి అతడి నగరానికి పంపాడు. అప్పుడు కురురాజు అయినటువంటి పాండురాజు గొప్ప సేనతో కలిసి బ్రాహ్మణుల మహర్షుల ఆశీర్వాదాలను పొందుతూ హస్తినాపురంలోకి ప్రవేశించాడు. కురురాజు కదా ఇప్పుడు. తన భార్య అయినటువంటి కుంతితో కలిసి తన భవనంలోకి అడుగుపెట్టాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గృహప్రవేశం జరిగింది. గృహాన్ని నింపుకుంటారంటారే, నింపుకున్నారు. ఇప్పుడు 112వ అధ్యాయం వచ్చాం. తర్వాత భీష్ముడు వంశం బాగా వృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో పాండురాజుకు మరొక పెళ్లి చేయాలని భావించాడు. వృద్ధులైన మంత్రులతోనూ బ్రాహ్మణులతోనూ మహర్షులతోనూ చతురంగ బలంతోనూ కలిసి భీష్ముడు మద్ర నగరానికి వెళ్ళాడు. అక్కడ మద్రరాజు భీష్ముడు వచ్చాడని విని ఎదురు వెళ్ళి స్వాగతం పలికి రాజమందిరంలోకి తీసుకొని వెళ్ళాడు. భీష్ముడిని మంచి ఆసనం మీద కూర్చోబెట్టి సత్కరించి పూజించి, అయ్యా మీ రాకకు కారణమేమిటండి అని అడిగాడు. భీష్ముడు, మద్రరాజా, నేను కన్య కోసమై వచ్చాను. మాద్రి అనే పేరుతో నీకొక సోదరి ఉందని, ఆమె సాధు స్వభావురాలు, మంచితనానికి పేరు పొందిందని నేను విన్నాను. ఆమెను పాండురాజు కోసమని కోరుతున్నాను. నువ్వు మాతో వియ్యమందుకోవటానికి తగినవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.